హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం రోజు వంట చేస్తూ ఉంటాం కదా, కానీ ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా అసలు ఎటువంటి పాత్రలో వంట చేస్తే మంచిది? మనం వంటకు ఉపయోగించే గిన్నెల వల్ల మన ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? చాలా మంది నాన్ స్టిక్, అల్యూమినియం, ఐరన్, మట్టి పాత్రలు వాడుతుంటారు. కానీ ఏవి వాడాలి, ఎందుకు వాడాలి అనేది తెలుసుకుని వాడితే చాలా మంచిది కదా. అయితే ఏ పాత్రల్లో వంట చేస్తే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇనుము పాత్రలు మంచివే అయినా ప్రతిరోజు వాడటం కష్టం, మెయింటెనెన్స్ ఎక్కువ, రస్ట్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. మట్టి పాత్రలో వాడితే టేస్ట్ బాగానే ఉంటుంది కానీ రోజువారీ వాడకానికి అంత కన్వీనియంట్ కాదు. ఇక అల్యూమినియం ఎక్కువ మంది వాడేస్తుంటారు కానీ ఇది అస్సలు మంచిది కాదు, మన ఫుడ్ లో మిక్స్ అవుతుంది. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అల్యూమినియం వాడటం వల్ల. మరి రోజువారీ కుకింగ్ అయితే ఏది బెస్ట్? స్టీల్ అయితే బెస్ట్. అయితే స్టీల్ పాత్రలు ఇలా సింగిల్ లేయర్ అయితే ఇలా అడుగంటిపోవడం, వండిన పదార్థాలు మాడిపోవడం జరుగుతుంది. అప్పుడు మనకు రోజువారీ వాడకానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకని మనం ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ వాడుకుంటే మందంగా ఉంటుంది, అడుగంటదు, వాడుకోవడానికి వండుకోవడానికి బాగుంటుంది. నేను నెస్టీసియా అనే వెబ్సైట్ నుంచి కొన్ని స్టీల్ కుక్వేర్ తీసుకున్నా. ఇవే ఎందుకు తీసుకున్నా అంటే ఇవి పూర్తిగా సేఫ్, ఫుడ్తో పాటు ఎటువంటి రియాక్షన్ ఉండదు, మన ఆరోగ్యానికి మంచిది, అన్ని పదార్థాలు వండుకోవచ్చు, డ్యూరబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది, చాలా సంవత్సరాలు వాడుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను తీసుకున్నా. ఏమేమి తీసుకున్నాను, స్టీల్ వాటితో పాటు ఇంకొన్ని కూడా తీసుకున్నాను, అవన్నీ వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే మీరు ఎటువంటి వాడుతున్నారో అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ ఐటమ్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్సులేటెడ్ క్యాస్ట్రోల్స్. ఇవి 3 సైజుల్లో తీసుకున్న, వేరు వేరు డిజైన్స్. రండి దగ్గరికి చూపిస్తా. మనకి ఇవి అన్ని డిజైన్స్లో అన్ని సైజుల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం ఫుడ్ హాట్గా ఉంచుకోవడానికి, మన కుకింగ్ అయ్యాక దీనిలోకి మనం షిఫ్ట్ చేసేయచ్చు కదా. గెస్ట్లు వచ్చినప్పుడు సర్వింగ్కి, మన డైలీ యూజ్కి కూడా సర్వ్ చేసుకోవడానికి, ఫుడ్ హాట్గా ఉంచుకోవడానికి ఇవైతే పర్ఫెక్ట్ అండి. మనం మామూలుగా ప్లాస్టిక్ హాట్ బాక్సెస్ తీసుకుంటే తొందరగా పాడైపోతుంటాయి కదా. నేను చాలా టైమ్స్ తీసుకున్నానండి. అందుకని ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ మంచి క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి, లైఫ్ లాంగ్ ఉంటాయి. మనకి కుక్ చేసినవి డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసుకోవచ్చు. మనకి డైనింగ్ ఏరియా, కిచెన్ కూడా మెస్సీగా కాకుండా చూడటానికి నీట్గా ఉంటుంది. సెకండ్ వన్ ఈ బిర్యానీ అండి. ఇది నేను బిర్యానీ కుక్ చేసుకోవడానికి తీసుకున్నానండి. ట్రైప్లే అవడం వల్ల అడుగు మందంగా ఉంది, మనకు బిర్యానీ కూడా మాడదు. 3 లేయర్స్ ఉంటాయండి, మధ్యలో అల్యూమినియం లేయర్తో ఉంటుంది. 304 ఫుడ్ గ్రేడ్. క్వాలిటీ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇండక్షన్ బేస్ కూడా, సో మన గ్యాస్ లేనప్పుడు, అవసరమైనప్పుడు మనం ఇండక్షన్ బేస్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు. ఇది మన సెకండ్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ మన మెయిన్ కుకింగ్కి వాడే కళాయిలు. ఇవి కూడా నేను 2 సైజుల్లో తీసుకున్నా. ఈ ట్రైప్లే ఎందుకు బెటరో తెలుసా? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో ఉన్న అల్యూమినియం కోర్ హీట్ని అన్ని వైపులు కూడా సమానంగా స్ప్రెడ్ చేస్తుంది. కానీ అది డైరెక్ట్గా ఫుడ్ని టచ్ అవ్వదు, అందుకే బాటంకి స్టిక్ అవ్వదు. ఎందుకంటే అల్యూమినియం మంచి హీట్ కండక్టర్. ఇందులో ఎటువంటి కెమికల్ కోటింగ్ ఉండదు, అందుకే పూర్తిగా టాక్సిన్ ఫ్రీ మరియు డైలీ కుకింగ్కి సేఫ్. 304 ఫుడ్ గ్రేడ్ స్టీల్ అండి. కంప్లీట్ సేఫ్ మన కుకింగ్ కోసం. ఫుడ్తో ఎటువంటి రియాక్షన్ ఉండదు, అన్ని వండుకోవచ్చు కదా. పైగా మధ్యలో అల్యూమినియం లేయర్ ఉండడం వల్ల హీట్ అనేది ఫాస్ట్గా, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ట్రైప్లే మాస్టర్ కుక్వేర్ సెట్ తీసుకున్నాను. చాలా వెయిట్ ఉంది. ఈ సెట్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. నేను లాస్ట్ మంత్ కూడా చాలా ప్రోడక్ట్లు తీసుకున్నానండి ఈ బ్రాండ్వి. అవి కూడా మీకు వీడియోలో షేర్ చేశాను కదా. ఇందులో మనకి ఒకటి బిర్యానీ అండి వస్తుంది. ఒకే సెట్లో మనకి అన్నీ వచ్చాయండి. ఇందులో మనకి ఒక బిర్యానీ అండి వస్తుంది. డైలీ కుకింగ్కి ఇవన్నీ సరిపోతాయండి. నెక్స్ట్ మనం టీ, మిల్క్ ఏదైనా హీట్ చేసుకోవాలన్నా, సూప్ చేసుకోవాలన్నా మనకి ఇది పనికి వస్తుంది. వీటన్నిటికీ లిడ్స్ కూడా వచ్చాయండి. దీనిలోనే మనకి కళాయి కూడా వస్తుంది. సో మీరు డైలీ కుకింగ్కి ఒక్క సెట్ తీసుకుంటే చాలండి, మీకు కుకింగ్ ఈజీ అయిపోద్ది. అంటే స్టీల్ ఐటమ్స్ అన్నీ ఒకేసారి కొనలేరు కదా, అలాంటి వాళ్ళు ఈ సెట్ తీసుకున్నారనుకోండి మీకు కుకింగ్ సరిపోతుంది. కళాయిలు లోతుగా కూడా ఉన్నాయండి. ఈ సెట్లో మనకి ఫ్రైయింగ్ ప్యాన్ కూడా వస్తుందండి, సాస్ ప్యాను. డైలీ కుకింగ్కి ఈ సెట్ ఫుల్ సొల్యూషన్ అండి. స్ట్రాంగ్గా ఉన్నాయి, డ్యూరబుల్గా ఉన్నాయి, లాంగ్ టర్మ్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇదే బెస్ట్ నన్ను అడిగితే. ఇది ఇంకొక సెట్ అండి. దీనిలో ఏమున్నాయో చూసిద్దాం.
మనకి బిగ్ సైజ్ కడాయి వచ్చిందండి. గెస్ట్లు కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు వండుకోవడానికి అని తీసుకున్నా. డిజైన్తో వచ్చాయండి. ఇందాక మనం చూపించింది ప్లెయిన్గా వచ్చాయి కదా, అలానే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇండక్షన్ బేస్ కూడా గ్యాస్ అయిపోయినప్పుడు మనం హ్యాపీగా ఇండక్షన్ పైన కుక్ చేసుకోవచ్చు. అలానే టీ, కాఫీ, నెక్స్ట్ మనం రసం పెట్టుకోవాలి, సూప్ చేసుకోవాలంటే ఈ బౌల్ బాగుంటుంది. హ్యాండిల్ పొడవుగా ఉంది కాబట్టి హీట్ అనేది మన చెయ్యి వరకు రాదండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇది ఒకటి సాస్ ప్యాన్, దీనికి కూడా హ్యాండిల్ పెద్దగా ఇచ్చారు. ఇది కూడా ఇండక్షన్ బేస్, డిజైన్ కూడా ఉంది. స్టీల్ ఐటమ్స్తో పాటు కొన్ని గ్లాస్ ఐటమ్స్ కూడా తీసుకున్నానండి. ఇందులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూపిస్తా. మనం కిచెన్లో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మన కుకింగ్ కూడా మనకు చేయడానికి ఇంట్రెస్ట్గా మంచిగా అనిపిస్తుంది కదా. వీళ్ళ వెబ్సైట్లో గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయండి. మంచి మంచి డిజైన్స్లో డెకరేటివ్ ఐటమ్స్, అలాగే సర్వింగ్కి అన్నిటికి కూడా ఉంటాయి. ఇంకొకటి నాకు నచ్చిన విషయం ఏంటంటే స్టీల్ ఐటమ్సే కాదండి, గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా ప్యాకింగ్ అయితే చాలా నీట్గా వస్తాయి. మనకి ఏం టెన్షన్ పడవసరం లేదు. చాలా నీట్గా అన్ని బాక్సెస్లో ర్యాప్ చేసి మరీ ప్యాక్ చేసి పంపిస్తారు మనకి. ఇది ఆయిల్ డిస్పెన్సరు. హై క్వాలిటీ గ్లాస్ అండి, మెజర్మెంట్ మార్కింగ్ కూడా ఉంది. ఇది 100% ఫుడ్ సేఫ్, BPA ఫ్రీ లిడ్ కూడా వస్తుంది మనకి. స్టెయిన్స్ ఫ్రీ అండి, ఎటువంటి స్టెయిన్స్ కూడా పడవు. పైగా 8 టైట్ లిడ్. ఇక్కడ మనకి ఫిల్టర్ ఇచ్చారండి. సో ఈ పైపులోకి చెత్త వెళ్ళి చోక్ అయిపోవడం అట్లాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా తినడం అంత మంచిది కాదు కదండి. మనం దోశలకి, చపాతీలకి కొంచెం ఆయిల్ వేసుకోవాలనుకుంటాం, కానీ ఎక్కువ పడిపోద్ది. కానీ ఇలా స్ప్రే ఉండటం వల్ల మనకేంటంటే ఆయిల్ తక్కువగా వేసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. అలానే మనం కర్రీస్కి, పోప్కి ఏదైనా పెట్టినప్పుడు ఇలా మనం పోర్ చేసుకోవచ్చు. గోల్డ్ ఎసెంట్ జార్స్ విత్ స్టాండ్ తీసుకున్నానండి. ఇది మంచి స్పేస్ సేవింగ్ డిజైన్ అండి. న్యాచురల్ బ్యాంబూ వుడ్తో తయారు చేశారు. హై బోరోసిలికేట్ గ్లాస్ అండి. మనకి దీని లిడ్ కూడా బ్యాంబూతో వచ్చింది, 8 టైట్ కూడా వచ్చింది. పైన మనకి చక్కగా బటర్ఫ్లై డిజైన్ కూడా వచ్చింది. నాకు ఈ ఐటమ్ అయితే చాలా బాగా నచ్చిందండి. దీన్ని మనం మల్టీపర్పస్గా కూడా వాడచ్చు కదా. మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, నట్స్, అలానే స్పైసెస్. నాకైతే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. టాక్సిన్ ఫ్రీ అండి. నెక్స్ట్ ఇప్పుడు ఎలాగ సమ్మర్ కదండి, ఐస్ క్రీమ్స్ అవి ఎక్కువ తింటాం కాబట్టి ఐస్ క్రీమ్ సెట్ తీసుకున్నా. 6 వస్తున్నాయి. మనము ఐస్ క్రీమ్స్ కానీ డెజర్ట్ కానీ సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. గెస్ట్లు వచ్చినప్పుడు పర్ఫెక్ట్ అండి. నెక్స్ట్ అండి, ఇది మనకి ఇంట్లోకి ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరిపోవు కదా, ఎప్పుడు ఏదో ఒకటి కావాలనిపిస్తుంది, కొంటూ ఉంటాం. అయితే ఎవరికి ఏది కావాలో అవే కొనుక్కోండి. అన్నెసరీ వస్తువులు ఎక్కువ కొనొద్దండి. ఇంట్లో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత వర్క్ కూడా మనకు ఉంటుంది కదా. ఇప్పుడు ఎలాగ సమ్మర్ వస్తుంది కదా, జ్యూసెస్ అవి ఎక్కువ తాగుతాం కాబట్టి ఈ గ్లాసెస్ తీసుకున్నా. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి డబుల్ వ్యాలిడ్ గ్లాస్ అండి. అంటే మనకు పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటాయి, లైట్ వెయిట్గా ఉంటాయి. చల్లని వేస్తే చల్లగా, వేడిగా వేస్తే వేడిగా కూడా ఉంటాయి అన్నమాట. డబుల్ వ్యాలిడ్ గ్లాసెస్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్నర్ ఒక వాల్ ఉంటుంది, బయట ఒక వాల్ ఉంటుంది. చూడటానికి స్టైలిష్గా, పట్టుకోవడానికి కంఫర్ట్గా చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ వన్, ఇది మా బాబు కోసం తీసుకున్నానండి. అవకాడో స్కూల్ బ్యాగ్ అనమాట. చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. మా బాబు కంటే ఎక్కువ నాకు నచ్చింది, అందుకే తీసుకున్నా. క్యారీ చేయడానికి కంఫర్ట్గా ఉంటుందండి. క్వాలిటీ మాత్రం బాగుంది. పైన మనకి చిన్న పాకెట్ ఇచ్చారండి. చిన్న చిన్న పేపర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు పిల్లలు. మనకి మెయిన్ ఇక్కడ ఒక జిప్ వస్తుంది. ఓపెన్ చేస్తే లోపల ఇన్సులేటెడ్ అవడం వల్ల ఫుడ్ అనేది వేడిగా ఫ్రెష్గా ఉంటుంది. లోపల ఒక పార్టీషన్ ఇచ్చారు కదా, మనకి స్పూన్లు, హ్యాంగ్కి, ఫోర్క్ ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. భలే బాగుందండి బ్యాగ్, నిజంగా చాలా క్యూట్గా ఉంది. ఇవన్నీ నెస్టీసీ అనే బ్రాండ్ నుండి తీసుకున్నా అండి. లాస్ట్ మంత్ కూడా నేను చాలా ఐటమ్స్ తీసుకున్నా, మీతో షేర్ చేశా కదా. మీకు ఇవి ఏమైనా కావాలన్నా, వీటి ప్రైస్ తెలుసుకోవాలన్నా కూడా లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీటన్నిటిలో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.